ఇంకా నన్ను పోగి ఇంకా నన్ను ఇబ్బంది పెట్టు, ఇంకా వాస్తవాలు వస్తాయి. ఓకే, అర్థమైందా? వెస్లీ కుటుంబం. నాని అన్న మతోన్మాదులు క్రైస్తవులను గొర్రెలు అనేది నిజమే అన్న. ఎందుకంటే ఇలాంటి కసాయి పాస్టర్లను నమ్మి గొర్రెల కొందరు ఉన్నారు బ్రదర్. నాని అందరిని అంటలేను నేను, అందరు మంచోళ్ళు కూడా ఉన్నారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ లాంటి మంచోళ్ళే ఉన్నారు. ప్రవీణ్ పగడాల బ్రదర్ని నేను ఆయన చెప్పిన అన్ని ఏకీభవిస్తలేను. ఓకే, ఆయన కొన్ని విషయాలు నార్మల్ కొన్ని నార్మల్ వాటిని కూడా క్రిస్టియానిటీకి చేసిండు, అది ఓకే. కానీ ఏదైనా ఉంటే మనం కౌంటర్ ఇద్దాం. సంపుకుంటూ కరెక్ట్ కాదు. వీ టాక్ ఇన్ ఏ పీస్ఫుల్ వే, డెమోక్రాటిక్ వే. నేను చెప్పింది నచ్చలేదు, యూ కెన్ గివ్ కౌంటర్. అంతేగాని ఇక సంపుతా పొడుస్తా తప్పదు. ప్రసాద్ హిందూ ఈయన అన్ని బూతులు తిడుతున్నాడు. ప్రసాద్ హిందూ అంటే ఫస్ట్ ఇది ఇది అయిపోయినాక ఫస్ట్ అతను బ్లాక్ చేస్తా, అతని కామెంట్స్ అన్ని డిలీట్ చేస్తా. ఓకే, వెళ్ళాము ఇక డాష్ ఇక నేను చెప్పలేకపోతున్నా. ఓకే, సో కాబట్టి ప్రసాద్ హిందూ నువ్వు వెయ్యి రాయి నేను చదవా. ఓకే, ఎందుకంటే నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతలేవు కదా. ఇక నేను అది ఆ మాటలు అనలేను కదా పబ్లిక్లా. ఇక అన్నాక నాకు ఏం తేడా లేకుండా పోతుంది కదా. నేను అంటలేను, అందుకే ఆ మాట అంటలేను. నువ్వు వాడిన పదజాలం వాడతలేను. డెఫినెట్లీ నిన్ను బ్లాక్ చేస్తా ఈ కాల్ అయిపోగానే, ఇది అయిపోగానే లైవ్. నరసింహస్వామి చిదురాల, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, ప్రసాద్ హిందూ అనేటోని ఎక్కువ కామెంట్స్ ఆయన చదువుతలేను. అంజీ గొల్లపల్లి, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? దయాకర్ తలారి అన్నా, జై భీమ్ బ్రదర్. ఎవరు? దయాకర్ తలారి ఏమంటున్నారు? ఎస్ అన్న, బిగ్ పాస్టర్ ఆర్ బ్రాహ్మిన్స్, సో నోబడీ విల్ టాక్ అబౌట్ ఎస్సీ ఎస్టీ దళిత్స్, బ్రాహ్మిన్స్ ఆక్యుపైడ్ చర్చెస్. కరెక్ట్ బ్రదర్. ఈ బ్రాహ్మిన్స్ అనే దుర్మార్గులు అన్ని ఫస్ట్ భారతదేశంలో ఈ క్రిస్టియన్ కన్వర్ట్ అయిందే ఈ బ్రాహ్మిన్స్. కేరళకు సంబంధించిన నంబూద్రి అనుకుంటా. సో అంటే ఈవెన్ ఒక ఆయన చెప్తున్నాడు బుద్ధిజంలో కూడా ఆ యొక్క ప్రధాన పూజారి యొక్క ఎవరు ఈ బ్రాహ్మణే అంట. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఎక్కడ అధికారం ఉంటుందో, ఎక్కడ డబ్బులు ఉంటాయో మొత్తం కంట్రోల్ బ్రాహ్మణ శైలి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇన్ ఇండియా. వెరీ అన్ఫార్చునేట్. కరెక్ట్ బ్రదర్. వీళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళకి ఏమైపోయిందంటే, ఇది ముఖ్యంగా దళితులకి ఏమైపోయిందంటే, వాళ్ళు బానిసాలు చేసిండ్రు వేల సంవత్సరాల నుంచి, అది అగ్రి చేస్తా. కానీ అందులో కొంచెం బయటకు రావాలని అందరూ సహకరిస్తున్నాం. కానీ ఆ బానిస మెంటాలిటీని చూసిన మైండ్ సెట్, ఆలోచన విధానం అది పోతలేదు. ఎట్లా పోతుందో నాకు తెలియదు. ఎవరికో ఒకరికి గులాంగిరి చేసే అలవాటు పడ్డది, అది ఏ మతంలో ఉన్నా సరే. ఆ బానిస మైండ్ సెట్ ని ఎట్లా చేంజ్ చేయాలో ఆలోచించాలి మనందరం కదా. రవికుమార్ కుంటం, నువ్వు తిట్టకపోతే సబ్జెక్ట్ మాట్లాడి చదువుతా, బూతులు మాట్లాడితే ఇక ఏం పెద్ద ఇక అందరికీ మనకి తేడా లేదు కదా. కిరణ్ కుమార్ కుంటం, రాజ్బోడా గారు ఒక అన్యుడు అయినప్పటికీ ఆయన రిస్క్ చేసి కూడా ప్రవీణ్ పగడాల కోసం ఆనెస్ట్గా చెప్పండి మిత్రులారా. నేను కంటిన్యూస్ గా మాట్లాడకపోతే ఇప్పటి వరకు ఆ ఇష్యూ ఇంకా అలైవ్ ఉండేదా? అందులో ఆ ఇష్యూ ఇంకా బతికింది, మనకి న్యాయం కావాలని ఇంకా ఇంతమంది మాట్లాడే అవకాశం దొరకడంలో నా పాత్ర 1% కూడా లేదా సహకారం? ఎవరి వల్ల అంతరాత్మకంగా ఆలోచించుకోండి, నాకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రవీణ్ పగడాల కోసం పోరాటం చేస్తున్నాడు. మీకు నాకు జాన్ వెస్లీ గొప్ప కావచ్చు, కానీ అతనికి కాదు. కరెక్ట్. అతని దృష్టిలో అందరూ ఒకటే. కరెక్ట్ బ్రదర్. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి, నేను ఒకటే అడుగుతున్నా, మీకు నిజంగా ప్రవీణ్ పగడాల మీద ప్రేమ ఉంటే మీరు రెండింటి గురించి ఆలోచించండి. ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో అది యాక్సిడెంట్ కాదు, ఆయన తాగుబోతు కాదు, ఆయనకు న్యాయం జరగాలని పోరాటం చేయండి. ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఒక ప్రణాళికబద్ధంగా చేయండి. ఒక జేఏసీ ఏర్పడండి. అది ప్రవీణ్ పగడాలకు న్యాయం జరగాలని ఒక ఫస్ట్ అజెండా. సెకండ్ అజెండా ఏంది, ఆయన లెగసీని భావితరాలకు అందాలంటే ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన మాట్లాడిన స్పీచెస్ కావచ్చు, ఆయనకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు, ఆయన లెగసీ ముందుకు పోవాలంటే ఏం చేద్దాం, దాన్ని ఎట్లా భావితరాలకు అందిద్దాం, అది ఆలోచించండి, కార్యాచరణ చేయండి. దానికి సంబంధించిన ఫండ్స్ అలొకేట్ చేసుకోండి. ఆ విధంగా ఇది మన ఆలివర్ బ్రదర్ ఉన్నాడు వైజాగ్ లో, ఏపీ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం అసోసియేషన్ అధ్యక్షుడు. ఆ ఆలివర్ బ్రదర్ ఐ ఫీల్ జెన్యూన్ ఉన్నాడు, ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సాన్నిహిత్యం ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతను జెన్యూన్ అని నమ్ముతున్నారు. ఆలివర్ బ్రదర్ అధ్యక్షతన ఒక జేఏసీకి ఏర్పడి ఎట్లా చేద్దాం, ఏమేమి మన యాక్షన్ ప్లాన్ ఏంది, వీటిని ఎట్లా కార్యాచరణ చేద్దాం, ఒక మీనింగ్ఫుల్ రండి.
ఒక 5 కోట్లు 10 కోట్లు ఖర్చు అయితే కావచ్చు, ఒక బెస్ట్ మెమోరియల్ పార్క్ కట్టండి. హైదరాబాద్లో కడతారా, రాజమండ్రిలో కడతారా, కట్టండి. హైవే మీదనే అవసరం లేదు. గతంలో అనుకున్న ఆ ఇన్సిడెంట్ అయిన దగ్గర, కానీ అది నేషనల్ హైవే కాబట్టి అక్కడ అంత ఈజీ కాదు కట్టడము, కేంద్ర పర్మిషన్ కావాలి, ఆ వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి రాజమండ్రిలో ఎక్కడైనా కట్టండి వేరే దగ్గర కదా. ఆలోచించండి, కమ్ అప్ విత్ ఎ ప్లాన్. సో ఇది సో అతని దృష్టిలో అందరూ ఒకటే. ఆయన్ను అపోజ్ చేయడం మానేసి మనలో ఉన్న లోపాలను క్లియర్ చేసుకోవటం ముఖ్యం. కరెక్ట్ బ్రదర్, వెల్ సెడ్. ఎవరు బ్రదర్ పేరు ఏంది? రవి కిరణ్ కుంటం. అప్రిషియేట్ బ్రదర్, వెల్ సెడ్, వెల్ సెడ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా కరెక్ట్ చెప్పినావు, ఒక బయాస్ కాకుండా. మిగతా వాళ్ళు ఏంది, నన్ను తిట్టడానికే పుట్టినట్టున్నారు వాళ్ళు. సో శ్రీకాంత్ కొలవెంటి, బూత్ ఎందుకురా అయ్యా, ఎందుకు తిడుతున్నావు? విక్టర్ బాబు ఏమన్నాడు? కులవెట్టి, ఈ కులవెట్టి కూడా ఒకడు ఉన్నాడు. ఈ శ్రీకాంత్ కొలవెట్టి కూడా నన్ను తిడుతున్నాడు. ఎవరు? ప్రసాద్ హిందూ, ఇద్దరు తిడుతున్నారు. రాజేష్ మామిడి పెళ్లి ఏమంటున్నారు? ఎక్కడో పాలస్తీనాలో ముస్లింలను చంపుతున్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఖండిస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. కరెక్ట్ బ్రదర్. చాలా చోట్ల అయితే ముస్లిమేతరులు, ఇస్లాంకి సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీలో స్టూడెంట్స్, అలా ప్రపంచంలో అనేక చోట్ల. అంతే కదా. ఇప్పుడు ఆ పాలస్తీనా విషయంలో ఎవడైతే మిమ్మల్ని చంపిండు, దాడి చేసిండు అన్న వాళ్ళని, హమాస్ ఎవరో ఉన్నారు, వాళ్ళని ఏమైనా చేసుకోరు. కానీ దానికి సంబంధం లేనటువంటి మహిళల్ని, చిన్నపిల్లల్ని చంపాల్సిన అవసరం ఏంది? నేను వాళ్ళు చేసిన 2 దిక్కులు అంటున్నా. వాళ్ళు 1500 మంది అమాయకులని, సంబంధం లేని వాళ్ళని వాళ్ళు చంపడం తప్పే, అందుకు ప్రతిగా అమాయకులను చంపడం తప్పే. మీరు ప్లేన్ గ్రౌండ్ వండి ఎన్న కొట్లాడుకోరు. ఎవరైతే కాన్ఫ్లిక్ట్ ఉన్నారో, ఎవరైతే డైరెక్ట్ ఆయుధాలు పట్టుకున్నారో, వీటికి సంబంధం లేని వాళ్ళని ఎందుకు చంపుతారు? బోత్ సైడ్స్. కరెక్ట్ కాదు. సో అది ఏమంటారు, హ్యుమానిటీకి సంబంధించింది, మానవత్వానికి సంబంధించింది. వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా దాంట్లో. సో అలా అనేక చోట్ల నిరసన తెలియజేస్తున్నారు. మరి ఒక క్రిస్టియన్ పాస్టర్ని అంత ఘోరంగా చంపితే ఒక్క క్రిస్టియన్ కూడా మాట్లాడకపోవడం ఏంటండి వింతగా? అదొకటి అధికారికంగా ఐజీ గారితో సహా పోలీస్ అధికారులు ఆయన తాగుబోతని ముద్ర వేస్తే, అది ఆయన క్యారెక్టర్, ఆయన చంపిందే కాకుండా ఆయన క్యారెక్టర్ని కూడా చంపుతుంటే ఎందుకు మాట్లాడరే? సో కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రసాద్ హిందూ అయిపోయినావురా అయ్యా, నువ్వు అయిపోయినావు. నువ్వు బ్లాక్ ఫస్ట్ బ్లాక్ అయిపోయినావు. నన్ను గుచ్చరాన్ దగ్గర కూర్చున్నావు. సో అంటే ఒక్కటన్న కామెంట్ మంచిది ఉండాలి కదా. ప్రసాద్ హిందూ అని పెట్టుకున్నాడు. అన్ని బూతులే ఉన్నాయి. కన్నడ దరావిజీ, గుడ్ మెసేజ్, థ్యాంక్ యూ. సో ఎవరు? రాము అన్న